హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. గుడిలోని లంచ్ చేసి అందరూ ఇంటికి వచ్చేస్తారు. కృష్ణవేణమ్మ, సుబ్బరామయ్యలు కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని రెస్ట్ తీసుకోవడానికి వాళ్ళ రూమ్కి వెళ్తారు. స్నిగ్ధ నిద్రపోవడంతో రఘు స్నిగ్ధాని ఎత్తుకుని పైకి తీసుకుని వెళ్లి స్నిగ్ధాను బెడ్ పైన పడుకోబెట్టి పక్కనే రఘు పడుకుంటాడు. స్నేహ, శౌర్యాలు సోఫాలో ఆడుకుంటూ ఉంటారు. లక్ష్మి, వాసు, సుచిత్ర కాసేపు కబుర్లు చెప్పుకొని సుచిత్ర, వాసు ఇంటికి వెళ్దాం అని శౌర్యాన్ని పిలుస్తారు. శౌర్య, నేను ఆడుకుంటాను మమ్మీ, ఈవినింగ్ వస్తాను అని అంటాడు. లక్ష్మి, ఇక్కడే ఆడుకుంటాడులే వదినా, నేను చూసుకుంటానులే అని అంటుంది. సరే అని సుచిత్ర, వాసు బయలుదేరుతారు. ఉదయం పూజ కోసం హడావుడిగా వెళ్ళినందున ఎక్కడ వస్తువులు అక్కడే వదిలేసి ఇల్లు గందరగోళంగా ఉంటే లక్ష్మి అంతా సర్దుతూ ఉంటుంది. స్నేహ ఆడుకుంటూనే సోఫాలో నిద్రపోతుంది. శౌర్య లేచి పైకి వెళ్తాడు. రఘు, స్నిగ్ధాలు మంచి నిద్రలో ఉంటారు. శౌర్య బెడ్డెక్కి బోర్లా పడుకొని రెండు చేతులు గడ్డం క్రింద పెట్టుకుని స్నిగ్ధ వైపు చూస్తూ ఉంటాడు. స్నిగ్ధ నిద్రలో చాలా క్యూట్ గా ఉంటుంది. శౌర్య, ఓయ్ ఎందుకొచ్చావే మా ఇంటికి? నీ వల్ల నాకు రోజు మా మమ్మీ దగ్గర తిట్లు దెబ్బలే. నువ్వేమో క్యూట్ గా ఉంటావు, నాకేమో నిన్ను ఎత్తుకోవాలి, ఆడిపించుకోవాలి అనిపిస్తుంది. నీకు తెలుసా, మా మమ్మీ నన్ను ఇంతవరకు ఎప్పుడు తిట్టలేదు. నువ్వు వచ్చినప్పటి నుండి రోజు తిట్లే. మొన్నైతే కొట్టింది కూడా. నీతో ఆడుకున్నా, నిన్ను ఎత్తుకున్నా గదిలో పెట్టి తాళం వేస్తాను అనంది. నిజంగా ఎంత భయమేసిందో తెలుసా అని అంటాడు. స్నిగ్ధ నిద్రలోనే నవ్వుతుంది. శౌర్య, ఏంటి నవ్వుతున్నావు? నీ నవ్వుకు నాకు కోపం వచ్చేస్తుంది, మళ్ళీ నిన్ను గిచ్చేస్తాను అని అంటాడు. శౌర్యకు గుడిలో గిచ్చింది గుర్తుకు వచ్చి స్నిగ్ధ చేయి తీసుకొని చూస్తాడు. శౌర్య గిచ్చిన చోట కంది ఉంటుంది. శౌర్యకు చాలా బాధగా అనిపించి గిచ్చిన చోట ముద్దు పెట్టి నొప్పి వేస్తుందా? తగ్గిపోతుందిలే. ముద్దు పెట్టానుగా, ఎందుకు గిచ్చాను అనుకుంటున్నావా? నన్నేం చేయమంటావు? నువ్వు నవ్వినప్పుడల్లా చాలా క్యూట్గా కనిపించావు. ముద్దు పెట్టుకోవాలి అనిపించింది. ముద్దు పెట్టుకుంటే అమ్మ కోపం వస్తుంది. కోపం వస్తే అసలు ఇక్కడికింక రానివ్వదు. అందుకే క్యూట్ గా కనిపించినా నీ మీద కోపం వచ్చి గిచ్చేశాను. సారీ స్నిగ్ధ అని అంటాడు. శౌర్య స్నిగ్ధతో మాట్లాడుతూ అక్కడే నిద్రపోతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తెల్లవారుజామున 3 గంటల టైం. అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. 15 సంవత్సరాల అమ్మాయి జీన్స్ ప్యాంట్, టాప్ వేసుకొని హెయిర్స్ ని బ్యాండ్ తో పోనీటైల్ వేసుకొని 3 చిన్న పిల్లలను వెంట పెట్టుకొని తన ఇంటి ప్రహరీ గోడ ఎక్కి పక్క ఇంట్లోకి దూకి పిల్లలకు తన చెయ్యి అందించి వాళ్ళను దింపి నక్కి నక్కి వస్తుంది స్నిగ్ధ. స్నిగ్ధ, రే నిచ్చెన ఎక్కడ పెట్టారా అని అంటుంది. చిన్నగా పిల్లలు కూడా అలాగే అక్క, ఇంటి వెనకే పెట్టున్నాము. స్నిగ్ధ, రే ఇక్కడే పెట్టమన్నాను కదా అని అంటుంది. పిల్లలు, మీ అత్త ఇక్కడే చైర్లో కూర్చొని బుక్ చదువుకుంటూనే ఉంది, చూసి చూసి వెనక వైపున పెట్టాము అని అన్నారు. స్నిగ్ధ, అది అత్త కాదురా, నక్కత్త. ఎప్పుడు చూడు మా ఇంట్లోనే ఉండి నన్ను ఏదో ఒక నెపం మీద కసురుతూనే ఉంటుంది. నానమ్మతో నా గురించి ఉన్నవి లేనివి చెప్పి నన్ను సాధిస్తుంది. మా మామయ్య కోసం మా అత్తని, అదే నక్కత్తని క్షమించేస్తున్నా. లేకపోతే తన చెయ్యి పిడికిలి బిగించి అటు ఇటు తిప్పి ఈ స్నిగ్ధ అంటే ఏంటో చూపించేదాన్ని. సరే సరే, ముందు నిచ్చెన తీసుకువద్దాం పదండి అని అంటుంది. అని నలుగురు వెళ్లి ఇంటి వెనుక నుండి నిచ్చెన పట్టుకొని తీసుకుని వస్తారు. స్నిగ్ధ, రేయ్ ఇక్కడే వేయండి నిచ్చెన్ను, ఆ రూమ్ బాల్కనీలోకి దూకేలాగా సెట్ చేస్తారు. స్నిగ్ధ, రేయ్ జాగ్రత్తగా పట్టుకోండి, వదలద్దు అని చెప్పి పిల్లలు గట్టిగా పట్టుకున్నాక నిచ్చెన ఎక్కబోతుంది. పిల్లలు, అక్క ఇంకోసారి ఆలోచించు, ఇది నువ్వే చేశావని తెలిస్తే ఆ చెంప ఈ చెంప వాయించేస్తాడు. నార్మల్ గానే ఎప్పుడు నీ మీద కోపంగా ఉంటాడు. స్నిగ్ధ హహహ
అని నవ్వి, నేను చేశానని తెలిస్తేనే కదా ఇది, నాకు అలవాటే లేరా? అందరి ఎదురుగా నన్ను అరిచి కొట్టి విషం లాంటి కోపం నా మీద కక్కుతాడు మా టైగ్రీ బావా. నేను ఊరుకుంటానా? నా కోపం కూడా తను చూడాలి కదా. అందుకే ఇలాగే ఏదో ఒకటి చేసి తను ఇబ్బంది పడుతూ ఉంటే అప్పుడు నాకు హ్యాపీ. మా అక్కకు కాబోయే భర్త ఈ ఇంటి అల్లుడు కాబట్టి తను ఎంత కోప్పడ్డా నా కోపం బయట కనపడి అలాగని ఊరుకోను. నేను చేశానని తిరిగిపోయినా పనిష్మెంట్ అనుభవిస్తాడుగా, అది చాలు అని అంటుంది. పిల్లలు, అక్క నీకు కోపం ఎందుకు వచ్చింది? మీ బావ ఏం చేశాడు అని అడుగుతారు. స్నిగ్ధ, ఏం చేశాడా చెబుతాను. నానమ్మ ఎప్పుడు నా డ్రెస్సింగ్ బాగుండదు, ఎప్పుడు మగరాయుడులా ప్యాంటు చొక్కాలు పొట్టి పొట్టి మిడ్డీలే వేసుకుంటావు, స్నేహలాగా లంగా ఓని చీరలు వేసుకోవచ్చు కదా అని తిడుతుంటే తాతయ్య డాడీ కూడా రిక్వెస్ట్ చేస్తే పోనీ అని ఒక్కసారే వేసుకుంటాము అని అక్క లంగా ఓని వేసుకున్నా. అలవాటు లేక అది అక్కది కదా పొడవుగా ఉండి తట్టుకొని ముందుకు పడ్డా. నా కర్మ కాకపోతే అని తల కొట్టుకుని అప్పుడే మా టైగ్రీ బావా అక్కడికి రావడం, పడిపోతున్న నన్ను పడకుండా గట్టిగా పట్టుకోవడం క్షణాల్లో జరిగిపోయింది అని పిల్లల వైపు చూస్తే వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని యాంగ్జైటీగా వింటూ స్నిగ్ధ చెప్పడం ఆపేసరికి చెప్పు అక్క తర్వాత ఏం జరిగింది అని అంటారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారా? కాలం ఆగినట్లు అనిపించిందా? నీ గుండె వేగం కొట్టుకుంటుందా? చెప్పక్క అని అంటారు. స్నిగ్ధ వాడి వీపు మీద కొడుతూ, మీ మొహం రా, అవన్నీ జరగడానికి ఇది ఏమి సినిమా కాదు, తనేమి నా హీరో కాదు, మా అక్కకు కాబోయే భర్త. నా గుండె వేగంగానే కొట్టుకుంది, కానీ అది భయంతో అని అంటుంది. పిల్లలు, సరే తర్వాత ఏం జరిగిందో చెప్పు అక్క, నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అంటారు. స్నిగ్ధ, ఏం జరిగిందా? నేను కింద పడినా అంత దెబ్బ తగులుండేది కాదురా. నన్ను కింద పడకుండా ఆపి నన్ను కింద నుండి పైకి కోపంగా చూసి, ఈ బట్టలేంటే, నువ్వు నీలా ఉండు, ఈ డ్రెస్లే వేసుకో, మీ అక్కవి వేసుకోకు అని నా చెంప చెల్లుమనిపించాడ్రా మా టైగ్రీ బావా. చూడు అని తన చెంపన వేలు పెట్టి చూపిస్తుంది స్నిగ్ధ. 5 వేళ్ల అచ్చుబడి చెంప ఎర్రగా కంది ఉంటుంది. పిల్లలు అది చూసి, అయ్యో అక్క, అసలు అలా ఎలా కొడతాడు? నువ్వు ఎంతో ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంటావు, నిన్ను చూస్తే ఎలా కొట్టాలనిపించింది అక్క మీ బావకి అని అంటారు. స్నిగ్ధ, ఏమోరా, మీ కంటికి అలా కనిపిస్తున్నానని మా టైగ్రీ బావ కంటికి అలా కనపడాలని లేదుగా. నేను ఎదురు పడితే చాలు కోపం వచ్చేస్తుంది, అరుస్తాడు. నేనేం చేసినా తప్పే. సరేనని ఏమీ చేయకుండా కూర్చుంటే, మీ అక్కను చూసి నేర్చుకో, పని ఎంత బాగా చేస్తుంది అని అరుస్తాడు. అసలు నాకు ఒక డౌట్, మా ఇంటికి తను వచ్చేది మా అక్క కోసమా, లేక నన్ను కసరడం కోపట్టం కోసమా? టైగ్రీ బావ వల్ల బాధపడ్డ ప్రతిసారి సాయి నన్ను కన్విన్స్ చేసి చాక్లెట్లు ఇచ్చి నా మనసును డైవర్ట్ చేసేదాకా ఊరుకోడు కాబట్టి సరిపోతుంది, లేకపోతే ఎప్పుడు ఇలా వేలాడేసుకొని ఉంటాను అని ఫేస్ ని కిందకు వేలాడేసి డల్ గా పెట్టి చూపిస్తుంది. తన ఫేస్ చూసి పిల్లలు గట్టిగా నవ్వుతారు. స్నిగ్ధ, రేయ్ చిన్నగా, మా టైగర్ లేస్తే నా పని అవుట్. పిల్లలు సైలెంట్ అయిపోతారు. స్నిగ్ధ, మీరు నిచ్చెన గట్టిగా పట్టుకోండి. పిల్లలు పైకి చూసి, అక్క బాల్కనీ డోర్ గడియ వేస్తుంటే ఎలా లోపలికి వెళ్తావు అని అడుగుతారు. స్నిగ్ధ, అలాంటి మంచి అలవాట్లు మా టైగర్ కు లేవులే, తనకు తెలుసు తన గదిలోకి వచ్చే ధైర్యం ఏ దొంగ వెధవ చేయడు అని. పిల్లలు ఆల్ ద బెస్ట్ అని థమ్ సింబల్ చూపిస్తారు. స్నిగ్ధ నవ్వుతూ థ్యాంక్స్ అని చెప్పి పైకి వెళ్లి బాల్కనీలోకి దూకి పిల్లల్ని చూసి చెయ్యి ఊపి శౌర్య గది డోర్ వైపు వెళ్లి డోర్ ని నెమ్మదిగా ముందుకు తోసి లోపలికి తొంగి చూస్తుంది. గదిలో బెడ్ మీద శౌర్య నిద్రపోతూ ఉంటాడు. స్నిగ్ధ గుండె వేగంగా కొట్టుకుంటుంది. స్నిగ్ధ వెనక్కి వచ్చి బయట గోడకు తల ఆనించి గుండెలపైన చేయి వేసుకొని, ఓ కొట్టేసుకోకే, కాసేపు ఆగు, నువ్వలా కొట్టుకుంటుంటే నేను చెయ్యాలన్న పని చేయలేను. బావా టైగరే కాని ఇప్పుడు టైగర్ నిద్రపోతుంది, సో డోంట్ ఫియర్ అని వేగంగా కొట్టుకున్న గుండెకు ధైర్యం చెప్పి నార్మల్ చేసుకొని శౌర్య గదిలోకి వెళ్తుంది. నిదానంగా అడుగులో అడుగు వేస్తూ బెడ్ దగ్గరకు చేరుకుంటుంది.
బెడ్ పై శౌర్య పక్కన కూర్చొని శౌర్యాన్ని చూస్తూ, ఈ వయసులోనే ఆ మీసాలు చూడు, నీకు సగం అందం ఈ మీసాలే కదా, ఈ మీసాలు అంటే చాలా ఇష్టం కదా నీకు, ఈ మీసాల వల్లే రోజు రోజుకు నీకు కోపం పెరిగిపోతుంది, ఇవి తీసేస్తే కనీసం ఇవి తిరిగి వచ్చేంత వరకు నువ్వు మా ఇంటికి రావు, ఒకవేళ వచ్చినా మా నానమ్మ మీసాలు ఎందుకు తీసేశావురా వెధవా అంటూ బాగా తిడుతుంది, అది చాలు నాకు, అందుకే అని జేబీలో నుంచి షేవింగ్ లేజర్ తీసి, సారీ టైగ్రీ బావా అని అనుకొని తన చెంపన చేయి వేసుకొని తడుముకొని మీసాలు తీసివేయడానికి లేజర్ ని శౌర్య మీసాల దగ్గర తీసుకువస్తుంది. శౌర్య నిద్రలో కదలడంతో తన చేయి చెంప కింద పడుతుంది. స్నిగ్ధ చేయి వెనక్కి లాగాలంటే శౌర్య ఎక్కడ లేస్తాడో అని అలాగే వంగి బిగుసుకొని శౌర్యను చూస్తూ ఉంటుంది. శౌర్య ఊపిరి స్నిగ్ధకు తగిలేంత దగ్గరగా ఉంటుంది. స్నిగ్ధ భయంగా శౌర్యాన్ని చూస్తూ తన హెయిర్ ని ఇంకో చేత్తో శౌర్య చెంపన రాస్తుంది. శౌర్యకు చెక్కిలి గింతకు కాస్త పక్కకు జరుగుతాడు. స్నిగ్ధ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ, దేవుడా నా పని పూర్తయ్యేంత వరకు ఈ టైగర్ కు మెలకువ రాకుండా చూడు అని అనుకుంటూ లేజర్తో శౌర్య మీసంను సగం తీసేసి మిగతా సగం నువ్వే ఎలాగో తీసుకుంటావులే అని అనుకుంటూ స్నిగ్ధ శౌర్యాన్ని చూసి, ఈ మీసాలే నీకు అందం అనుకున్నా, ఇవి లేకపోయినా నీ ఫేస్ లో గాంభీర్యం ఏ మాత్రం చెక్కు చెదరలేదు, ఇప్పుడు కూడా టైగర్ వే అని డల్ గా అనుకొని వెంటనే సర్లే నానమ్మ దగ్గర నీకు తిట్లు తప్పవులే అని అనుకొని అక్కడి నుండి వచ్చిన దాన్నే వెనక్కి వెళ్ళిపోతుంది. ఉదయం సుబ్బరామయ్య కృష్ణవేణమ్మ ఇంటి ముందు గార్డెన్ లో కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ పేపర్లో వచ్చిన వార్తల గురించి సుబ్బరామయ్య చెబుతూ ఉంటే కృష్ణవేణమ్మ వింటూ ఉంటుంది. గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ అమ్మమ్మ అంటూ శౌర్య వస్తాడు. రఘు సుబ్బరామయ్య నవ్వుతూ గుడ్ మార్నింగ్ శౌర్య అని అంటారు. శౌర్య పక్క చైర్లో కూర్చుంటూ వాకింగ్ కు వెళ్ళలేదా తాతయ్య మీరు అని అంటాడు. ఇద్దరినీ చూస్తూ కృష్ణవేణమ్మ నేను వెళ్ళను పోరా, కాలు నొప్పులు అని అంటుంది కాలు ఒత్తుకుంటూ. సుబ్బరామయ్య అదిరా విషయం, అది వెళ్ళదు, నన్ను వెళ్ళనీదు అని అంటాడు. శౌర్య అమ్మమ్మ అలా అంటే ఎలా, కాళ్ళు నొప్పులు తగ్గేదాని కోసమే నేను వాకింగ్ కి వెళ్ళమనేది. స్నేహ కాఫీ తీసుకుని వచ్చి ఇస్తూ గుడ్ మార్నింగ్ బావా, ఏంటి ఉదయాన్నే అమ్మమ్మ తాతయ్య కోటింగ్ అని అంటుంది కాఫీ ఇస్తూ. శౌర్య కాఫీ తీసుకుంటూ కోటింగ్ కాదు ఏమీ కాదు, నువ్వన్నా చెప్పి వాళ్ళని వాకింగ్ పంపించాలి కదా, అమ్మమ్మ రేపటి నుంచి మార్నింగ్ వాకింగ్ కు కంపల్సరిగా వెళ్ళాలి, స్నేహ ఇద్దరిని వాకింగ్ పంపే బాధ్యత నీదే, లేదంటే చెప్పే నేనే ఇద్దరిని వాకింగ్ తీసుకుని వెళ్ళిపోతాను అని అంటాడు. స్నేహ సరే బావా, నేను రోజు వాళ్ళని వాకింగ్ పంపుతాలే, ముందు కాఫీ తాగు అని అంటుంది. శౌర్య కాఫీ తాగుతూ అవును కాఫీ నువ్వు పెట్టావేంటి, ఆ కోతి ఇంకా లేయలేదా, రోజు మార్నింగ్ కాఫీ తననే పెట్టమన్నానుగా అని అంటాడు. సుబ్బరామయ్య అది చిన్నపిల్లరా పాపం వదిలే అని అంటాడు. శౌర్య చిన్నపిల్ల ఏంటి తాతయ్య, నెక్స్ట్ ఇయర్ కాలేజీకి వస్తుంది, చిన్న చిన్న పనులన్నా చెయ్యాలిగా, స్నేహ చేయడం లేదా, కనీసం తనకు కాఫీ పెట్టడం కూడా రాదు అంటూ కాఫీ తాగుతూ ఉంటాడు. కృష్ణవేణమ్మ వీళ్లకు నేను చెప్తే అర్థం కావడం లేదురా, రేపు పెళ్ళయ్యాక ఎన్ని తిప్పలు పడుతుందో ఏమో, సుబ్బరామయ్య అప్పటికి నేర్చుకుంటుంది లేవే, అయినా దానికి చదువుతోటే సరిపోతుంది. కృష్ణవేణమ్మ మూతి ముడుచుకొని మీరు ఇలా బాగా గారాబం చేస్తే అది అలా పెంకిగా తయారవుతుంది అని అంటుంది. శౌర్య కాఫీ తాగేసి కప్పు స్నేహ చేతికిస్తూ సరే అమ్మమ్మ నేను వెళ్ళి నన్ను నిద్రలేపి తీసుకుని వస్తాను అని అంటాడు. స్నేహ బావా కొంచెం స్మూత్ గా లేపు అని అంటుంది. శౌర్య ఏంటమ్మా స్మూత్ గా లేపాలా, నాకు చేత కాదు, అలా అయితే నేను రాకమునిపే నువ్వు లేపి ఉండాలి అని అంటాడు. స్నేహ అది కాదు బావా, పాపం రాత్రి చాలాసేపు మేల్కొని చదువుకుంటూ ఉంది అని చెప్తుంది. శౌర్య ఏంటి చదువుకునేది, చిన్న చిన్న పిల్లలతో కలిసా, అది వాళ్ళను కూడా చెడగొడుతుంది దీని కోతి చేష్టలతో అని లోపలికి వెళ్తాడు. కృష్ణవేణమ్మ మళ్ళీ ఏం చేసిందే అది, వాడంత కోపంగా ఉన్నాడు అని అంటుంది. స్నేహ ఏమో నానమ్మా నాకేమి తెలుసు, అది నాకేమన్నా చెప్తుందా అని అంటుంది. శౌర్య స్నిగ్ధ గదికి
పైకి వెళ్తుంటే లక్ష్మి శౌర్యాన్ని చూసి శౌర్య అని పిలుస్తుంది. శౌర్య ఆగి తిరిగి చూసి ఏంటత్తా అని అడుగుతాడు. శౌర్య స్నిగ్ధను లేపడానికే కదా అని అడుగుతుంది. శౌర్య హా అని అంటాడు. లక్ష్మి ఈ కాఫీ ఇచ్చేవా అని అంటుంది. శౌర్య టిఫిన్ కూడా ఇవ్వు అత్తా, తినిపించి వస్తాను. మీరంతా ఇలా గారాబం చేసి అది అంత పెంకిలాగా తయారవుతుంది అని ఫాస్ట్ గా పైకి వెళ్తాడు. స్నిగ్ధ గదికి వెళ్లి తలుపు తడతాడు. తలుపు గడియ వేసుకున్నందువలన తలుపు తెరుచుకుంటుంది. శౌర్య దీనికి తలుపు గడియ వేసుకోవడం కూడా కష్టమే అని అనుకుంటూ లోపలికి వస్తాడు. స్నిగ్ధ డీప్ స్లీప్ లో ఉంటుంది. శౌర్య కోపంగా స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ నిద్రలోనే నవ్వుతూ భలే, టైగర్ మీసాలు లేని టైగరే భలే అని కలవరిస్తుంది. శౌర్య కోపం పెరిగి దీనిని ఇలా కాదు అని అనుకుని టేబుల్ పై ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని మూత తీసి వాటర్ ను స్నిగ్ధ ఫేస్ పై పోస్తాడు. స్నిగ్ధ ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఫేస్ పైన ఉన్న నీటిని రెండో చేతులతో తుడుచుకొని ఏంటి మమ్మీ నువ్వు కూడా బావలాగా టైగర్ అవుతున్నావు అని అంటూ శౌర్య వైపు చూస్తుంది. కోపంగా చూస్తున్న శౌర్యాని భయంగా చూస్తూ ఇదేంటి పులికి మీసం తీసేశాను కదా, మళ్ళీ మీసం ఉంది, నేను కలగన్నానా, టైగర్ మీసం తీయలేదా అని అనుకుంటూ శౌర్య దగ్గరికి వచ్చి మీసం మీద చేయి వేయబోతుంది. శౌర్య తన చెయ్యి గట్టిగా పట్టుకొని మెలితిప్పుతాడు. స్నిగ్ధ ఆవు బావా, నొప్పి, ప్లీజ్ వదులు బావా అని మెలికలు తిరుగుతూ అరుస్తుంది. శౌర్య ఇంకోసారి నా మీసాలను తాకాలని ట్రై చేస్తావా అని అంటాడు. స్నిగ్ధ అమాయకంగా ఊహూ అస్సలు చెయ్యను బావా, చెయ్యి వదలవా అని అంటుంది. శౌర్య స్నిగ్ధ చేతిని ఇంకా గట్టిగా పట్టుకుంటూ నా పర్మిషన్ లేకుండా నా రూమ్ కి వస్తావా స్నిగ్ధ, నేనెప్పుడు వచ్చాను బావా అని అంటుంది. శౌర్య స్నిగ్ధ చేతిని మెలిపెడతాడు. స్నిగ్ధ నొప్పి కరుస్తూ రాను బావా, ఎప్పుడు రాను, చెయ్యి వదులు బావా, నొప్పిగా ఉంది అని అంటుంది. శౌర్య స్నిగ్ధ చెయ్యి వదిలి కిందకు పద, కాఫీ తాగుదువు అని అంటాడు. అవసరం లేదు, నేను కాఫీ ఇక్కడికే తీసుకుని వచ్చాను అంటూ లక్ష్మి వస్తుంది. శౌర్య తను కిందకు వస్తుంది కదా అత్త అంటూనే కాఫీ కప్పు తీసుకుని స్నిగ్ధకిస్తాడు. స్నిగ్ధ కాఫీ తీసుకుని తాగుతుంది. శౌర్య లక్ష్మి కిందకు వచ్చేస్తారు. లక్ష్మి అంత కోపం ఎందుకురా, అది రాత్రి చాలాసేపు చదువుకుని పడుకుందిరా అని అంటుంది. శౌర్య మిమ్మల్ని అందరినీ అది బాగా బురుడి కొట్టిస్తుంది అత్త అని అంటాడు. మరి ఫస్ట్ క్లాస్ మార్క్స్ ఎలా వస్తాయిరా అని అంటుంది. శౌర్య దాని చదువు నీకు తెలియదత్తా, నాకు బాగా తెలుసు, అది ఏమీ కష్టపడి చదవనవసరం లేదు, ఒక్కసారి క్లాస్లో వింటే చాలు, విన్నది విన్నట్లుగా రాసేస్తుంది, అది ఇంకా చదివిందంటే డిస్టింక్షన్ వస్తుంది. లక్ష్మి మరి ఎందుకురా దాని మీద అంత కోప్పడతావు అని అంటుంది. శౌర్య అది మీ అందరి గారాబం వలన ఆ చదువులో కూడా వెనకపడిపోతుందత్తా, చిన్న చిన్న పనులు కూడా నేర్చుకోపోతే ఎలా అని అంటాడు. రేపు మా మమ్మీ లాంటి అత్త వస్తే ఎలా, ఆ పని రాదు ఈ పని రాదు అను హింసించేదు అని అంటాడు. లక్ష్మి నవ్వి అంతా మీ మమ్మీలాగే ఉండరులేరా, ఒకవేళ ఉన్నా వాళ్ళకి నీలాంటి మంచి మనసు ఉన్నా కొడుకు కూడా ఉంటాడులేరా, దాని మంచి మనసును అర్థం చేసుకొని దానిని బంగారంలా చూసుకుంటాడు అని అంటుంది. శౌర్య చంపన చేయి వేస్తూ. శౌర్య సీరియస్ గా నాకేమీ అంత మంచి మనసు ఏమీ లేదులే అత్త, నన్ను పొగడనవసరం లేదు, దానికి స్కూల్కి టైం అవుతుంది, త్వరగా దానికి టిఫిన్ పెట్టి పంపు అని వెళ్ళిపోతాడు. లక్ష్మి నవ్వుతూ శౌర్య వెళ్ళిన వైపు చూసి అందుకేరా అది నేను టైగర్ అనేది, ఉన్న కాసేపు హడలెత్తిస్తావు అని అనుకుంటూ స్నిగ్ధ కాఫీ తాగి ఫ్రెష్ అయ్యి స్కూల్ డ్రెస్ వేసుకొని రెడీ అయి కిందకు వస్తుంది. సోఫాలో కూర్చున్న సుబ్బరామయ్య దగ్గరికి వెళ్లి గుడ్ మార్నింగ్ తాతయ్య అంటూ సైడ్ హగ్ చేసుకుంటుంది. సుబ్బరామయ్య గుడ్ మార్నింగ్ బంగారం అని అంటాడు. స్నిగ్ధ మార్నింగ్ వాకింగ్ కి వెళ్లారా తాతయ్య అని అడుగుతుంది. సుబ్బరామయ్య లేదురా, దానికి కాలు నొప్పులంట, అందుకే వెళ్ళలేదు అని చెప్పాడు. స్నిగ్ధ తాతయ్య ఈ కుంటి సాకులు నాకు చెప్పొద్దు, రేపటి నుంచి వాకింగ్ కు కంపల్సరిగా వెళ్ళాలి, లేకపోతే నేనే మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అని అంటుంది. సుబ్బరామయ్య పక్కా నవ్వుతాడు. స్నిగ్ధ ఎందుకు తాతయ్య నవ్వుతున్నావు అని అడుగుద్ది. సుబ్బరామయ్య
స్నిగ్ధ తలపైన ముద్దు పెట్టి అచ్చం వాడు కూడా ఇలాగే చెప్పాడులే అని అంటాడు. స్నిగ్ధ మూతి తిప్పుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి ప్లేట్లో టిఫిన్ పెడుతుంది. తనకు మదిలో ఒకే ప్రశ్న మెదులుతూ ఉంటుంది. నేను టైగర్ మీసాలు తీసేశానా లేదా కలగన్నానా అని ఆలోచిస్తుంటే నాకు పిచ్చి పడుతుంది అని అనుకుంటుంది. లక్ష్మి ఏంటే టిఫిన్ తినకుండా ఆలోచిస్తున్నావు అని అంటుంది. స్నిగ్ధ ఏమీ లేదు మమ్మీ, అక్క ఎక్కడా అని అడిగింది. లక్ష్మి తను కాలేజీకి వెళ్ళింది స్నిగ్ధ అని చెప్పింది. స్నిగ్ధ డాడీ కూడా వెళ్ళిపోయాడా మమ్మీ అని అడుగుతుంది. రఘు వచ్చి స్నిగ్ధ పక్కన కూర్చుంటూ నిన్ను చూడకుండా నేను ఎప్పుడైనా ఆఫీస్కి వెళ్ళానా బంగారం అని అంటాడు. స్నిగ్ధ నవ్వుతూ నాకు తెలుసు డాడీ, కానీ ఇవాళ చాలా లేట్ అయింది కదా, వెళ్ళిపోయావేమో అనుకున్నా అని ఇద్దరూ కలిసి టిఫిన్ తిని బయలుదేరతారు. స్నిగ్ధ బాయ్ మమ్మీ, బాయ్ తాతయ్య, బాయ్ నానమ్మ అని చెప్పి వెళ్ళిపోతుంది. రఘు కారులో కూర్చుంటాడు. స్నిగ్ధ బ్యాగ్ లో బబుల్ గమ్ తీసుకొని నోట్లో వేసుకొని తింటూ సైకిల్ నడిపించుకుంటూ వస్తుంది. శౌర్య ఇంటి ముందు ఆగి చుట్టూ చూస్తుంది. ఎవ్వరూ ఉండరు. స్నిగ్ధ తన చేయి చూసుకొని ఎలా నలిపేశాడో నా చేతిని, ఎంత కందిపోయిందో చెబుతా టైగర్ పని అని అనుకొని శౌర్య బైక్ దగ్గరికి వచ్చి నోట్లో బబుల్ గమ్ ను ఒక్కసారి బుడ్డ చేసి దానిని తీసి శౌర్య బైక్ హ్యాండిల్ వెనక వైపున అతికిస్తుంది. మరి ఇక ఏం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.